అసలు ఆయన ఎదరకు వచ్చి మాట్లాడు ప్రతిదీ ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి బహుభావన అరుస్తమే తప్ప లోకేష్ గారు ముందుకు వచ్చి నువ్వు ఈ తప్పు చేసావు, డిఎస్సిలో ఈ తప్పు చేసావు నిరూపించమనండి. ప్రెస్ మీట్ పెట్టి వాగటం, నాకు ప్రత్యేక హోదా అంటే దేనికి ప్రత్యేక హోదా కావాలి, ప్రతిపక్ష హోదా అంటే దేనికి కావాలి? నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచావుగా, పులివెందుల్లో నువ్వు ఎమ్మెల్యే, నీకు ఆల్రెడీ 11 సీట్లు మీరున్నారు, మీరు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందిగా, మరి ప్రతిపక్ష హోదా దేనికి? నువ్వు ఆల్రెడీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని నీకు 3 సీట్లు తీసేస్తా, నీకు రాదాం భయపడి, కానీ నీకు 11 సీట్లు ఉన్నాయి, వీళ్ళేం తీయట్లేదుగా. నువ్వు నుంచుని లోకేష్ గారిని నువ్వు ఇది తప్పు చేసావు, ఈ తప్పుకి ఇది సాక్ష్యం అని చూపించమనండి. అంతేగాని చూపించకుండా ఒక మీడియా ముందుకు వచ్చి బహు నరుస్తాం కాదు, అసెంబ్లీకి వచ్చి మొగాళ్ళ లక్షణంలాగా నిరూపించమనండి. నువ్వు తప్పు చేసావు ఇదిగో అని లోకేష్ ముందు చూపించమనండి. అక్కడ ఒక్కడే ఉండరుగా, లోకేష్ గారు ఉంటారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు, 175 మంది ఎమ్మెల్యేలు, దాంతోపాటు నీ 11 ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. అక్కడ అందరి ముందు అసెంబ్లీ ప్రతిదీ లైవ్, ప్రతి జనాలు చూస్తున్నారు. అక్కడ నిరూపించవయ్యా లోకేష్ గారు ఏ తప్పు చేశారో ముందు ఆ తప్పు తెలుసుకుని మాట్లాడు. నీ దగ్గర ఒక ఆధారం లేదు, ప్రతిదీ నువ్వు ప్రెస్ మీట్ మీద నేను ఉన్నాను, నేను చచ్చిపోలా, నేను ఒక మనిషిని, నేను ఒక బతుకున్నాను అని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో లోకేష్ ఇచ్చేసాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడు, పవన్ కళ్యాణ్ ఈ బోర్ద జల్లటమే తప్ప నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా అసెంబ్లీకి, అసెంబ్లీలో వచ్చి నుంచుని నువ్వు లోకేష్ గారిని ఎదురుచు. అసలు అక్కడ ఆయన ప్రశ్నించడానికి ఒకటి లేదు కాబట్టి ఆయన అసెంబ్లీకి రావట్లా. ఏదో చేశామా మీడియా ముందు ప్రశ్నిస్తాడు, కానీ డైరెక్ట్గా వచ్చి ప్రశ్నించలేడు. ఎందుకు ప్రశ్నిస్తాడు? ఇవాళ ఇండస్ట్రీలు తీసుకురాని, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు తేని, సోలార్ కంపెనీలు తేని, ప్రతి చోట ప్రతి పని పథకాలు ఇవ్వటం, కానీ ఇవాళ అన్ని కంపెనీలు తెచ్చింది కాక, పథకాలు ఇచ్చింది కాక, మెగా డిఎస్ఎల్ గవర్నమెంట్ టీచర్లకి జాబులు ఇప్పించింది కాక, యువతకి ఉద్యోగాలు ఇప్పించి ఇన్ని చేస్తున్న ప్రభుత్వం అండి. ఆడవాళ్ళకి గ్యాస్ బండలు ఇప్పిస్తున్నారు, ఉచిత బస్సు ఇప్పిస్తున్నారు, పిల్లలకి తల్లికి వందనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2-3 వేస్తున్నాడు, వేసింది ఒక్కళ్ళకి అంటే ఇంకొకళ్ళ పనికి పంపించాలా? మరి చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం 2-3 4 పిల్లలకు కూడా వేసి చూపించారు. మరి ఇదండి ప్రభుత్వం. ఆయన పథకాలు ఇస్తున్నాడు, ఇటువైపు ఇండస్ట్రీలు తెస్తున్నారు, అమరావతి డెవలప్ చేస్తున్నారు, రేపొద్దున అలాంటి చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు తెస్తున్నారు కంపెనీలు తీసుకొచ్చి, మరి ఇది చేస్తున్నారు. అలాంటి ఆయన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి అయి చేయాలా ఈ చేయాలంటే ఎవరు నమ్మడు, జనాలు పిచ్చోళ్ళేం కాదు, ప్రతిదీ చూస్తున్నారు. అందుకనే కాబట్టి నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు ఇవాళ 11 సీట్లతో గెలిచావు. ఆ రోజు రేపొద్దున నువ్వు వచ్చేటప్పుడు 1 సీటు కూడా వస్తా నాకైతే నమ్మకం లేదు. ఎవరు ఆ రోజే 11 సీట్లతో గెలిపిస్తున్నారు, ఇవాళ ఏ రకంగా జనాలు నేర్పిస్తారు? ఒక భారతీయుడు ఉండి ఒక ఇండిపెండెన్స్ డే రోజు జెండా కూడా ఎగరలేని ఎమ్మెల్యే అంటే ఒక ఆఖరి చిన్నపిల్లల స్కూల్లో కూడా టీచర్లు ప్రతి భారతీయుడు ఎగరేస్తున్నాడు వాళ్ళ జెండా. ఆఖరికి నువ్వు ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, పెద్దగా ప్యాలెస్లో దాక్కుంటాం కాదు, నువ్వు జెండా ఎగిరేసావా? నీకు నీ తాత బుద్ధి వచ్చింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడుకుపోయి పంది మోసాలు, పందులు అమ్ముకు దబ్బాడు, నువ్వు కూడా ఆ రక్తం నీకు ఉంటుంది. అందుకని నువ్వు ఇవాళ జెండా ఎగరేలా. నువ్వు బ్రిటిష్ వాడివా ఇండియన్ నాకైతే అర్థం అవట్లా. 2వ స్థానంలో రావడానికి శతవిధాలుగా బాబు గారు చాలా వరకు ట్రై చేస్తున్నారు. 2వ స్థానం నుంచి ఇంకా మేము బాబు గారి చేతుల మీదుగా 10వ స్థానంలో రావాలని కోరుకుంటున్నాము. ఇంకోటి రాష్ట్రం ఉన్న 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోవడంలో బాబు గారు ఇప్పుడు దాన్ని కృషితో కష్టపడి దాన్ని శతవిధాలుగా ట్రై చేసి దాన్ని ఇప్పుడు దాన్ని బాబు గారు 2వ స్థానం తీసుకొచ్చారు. ఇంకోటి ఇప్పుడు ఉన్న 5 ఏళ్లలో ఏ రోజు ఒక కంపెనీ కానీ ఒక వ్యవస్థను కానీ కనీసం వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 5 ఏళ్ళలో మన చేతిలో పెట్టాం. మనం ఒక్క ఛాన్స్ అని చెప్పేసి మనకి ఇంకా 2వ ఛాన్స్ ఇవ్వకోకుండా చేశారు దాన్ని. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బాబు గారు కంపెనీలే కానీ ఇండస్ట్రీలే కానీ మన అమరావతి రాజధాని డెవలప్మెంటే కానీ ఏదైనా కానీ ఇప్పుడు మనం ఒక వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్తామంటే మనం కాదు, మన నెక్స్ట్ తరానికి వచ్చే తరాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. నిజమా అంటే రోజు మనం చూస్తున్నాం కదా, నిజమా అనేది ఏముంది? ఇప్పుడు గూగుల్ వచ్చింది, క్యారియర్ వచ్చింది, కియా వచ్చింది, అమ్రానికి బ్యాటరీ కంపెనీ వచ్చింది, లూలు మాల్, ఇలాగ చాలా వ్యవస్థలు వచ్చినాయి. ఇప్పుడు గతంలో 5 ఏళ్లలో మీరు ఎన్ని కంపెనీలు బయటికి తరిమేశారో ఆ కంపెనీ మొత్తం మళ్ళీ బాబు గారు దానికి రిటర్న్ తీసుకొచ్చి దాన్ని రిటర్న్ గిఫ్ట్ అంటే అది రిటర్న్ గిఫ్ట్ అనేది రిటర్న్ తీసుకొచ్చి గిఫ్ట్ ఇవ్వటం అనేది
ఇప్పుడు మీ పంపించడం కాదు, దాన్ని తీసుకొచ్చి నిలబెట్టి దాన్ని చేయడం, దాన్ని రిటర్న్ గిఫ్ట్ అంటారు. రిటర్న్ గిఫ్ట్ అంటే అది రిటర్న్ గిఫ్ట్ అంటారు. చర్యలో జనాలు తెలుస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ళలో ఏ ఒక్క ఉద్యోగం కాదు, కనీసం ఒక చిన్న ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు మేము వచ్చిన గత సంవత్సరంన్నరలోనే పోలీస్ ఉద్యోగాలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అన్ని ఉద్యోగాలు మేము ఇచ్చి ఇప్పుడు మన టీచర్స్ ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ మాట నిలబెట్టుకోండి. ఇచ్చిన మాట తప్పటం, అది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే అది చూపించారు కాబట్టేగా. ఇప్పుడు నువ్వు 10 కోట్లకు అమ్ముకుంటావు, నువ్వు 10 కోట్లకు అమ్ముకుంటావు, వాడు ఆ 10 కోట్లు ఎలా సంపాదించాలనేది ఆ భూమి మీద చూస్తాడు. కానీ మీరు రూపాయికి ఇస్తే మనోళ్ళు ఉద్యోగాలు బాగుంటాయని చెప్పాక రూపాయికి ఇచ్చింది. నీకు భూమి 10 కోట్లకి ఇచ్చుకుంటావు, అమ్ముకుంటావు. అబ్బా అమ్ముకున్నప్పుడు దాన్ని నువ్వు రేపు వచ్చిన కంపెనీ వాడు ఏం చేస్తాడు, దాన్ని 20 కోట్లు ఎలా సంపాదించాలని చూస్తారు. కానీ అదే రూపాయికి ఇస్తే భూమి ఉన్న ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అక్కడ ఆప్షన్ ఏంటి, మన వాళ్ళు ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలకు ఇవ్వాల్సిన కోసమే దాన్ని రూపాయికి ఇచ్చారు. వేరే మీకులాగా అమ్మేసుకొని రాష్ట్రాన్ని అమ్మేస్తే రేపు పొద్దున చెప్పేసుకొని రోడ్డు మీద మనం అయ్యా బాబు అని ఇంకో రాష్ట్రానికి వెళ్ళి అడుక్కుంటా ఏంటి. 2వ స్థానంలో ఉంది అంటే అండి 1,00,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఏం చేసిన, ఈ 1,00,000 కోట్లు కేసులు ఉన్నాయి కదా, నువ్వు 1,00,000 కోట్లు వెనకేసుకున్నావు కాబట్టి మీ మీద 1,00,000 కోట్లు సిబిఐ దాంట్లోని సిఐడి దాంట్లో ఉన్నాయి నీ మీద కేసులు. 1,00,000 కోట్లు వెనకేసుకునే సరిపోయింది నీకు. నువ్వు 1,00,000 కోట్లు పెట్టుబడులు ఏం తెచ్చావు, చేపల కంపెనీలు, రొట్టెలు, బిస్కెట్లు, అవి నువ్వు తెచ్చేదాన్ని ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు చేసుకొని తినేయే కదా, నువ్వు పెట్టి తీసుకొచ్చేదేమో దాంట్లో. దానికి పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి, ఎంబీఏలు బీఈడీలు చదువుకున్న వాళ్ళకి చేపల కంపెనీలు ఇచ్చి నువ్వు అసలు ఇప్పుడు ఆ చేపల కంపెనీలు ఏడున్నాయో కూడా తెలియదు. ఇంకా పని చేయమని రేపు ఆ కంపెనీ ఒకటే పెట్టలేదు, తిండి వండి పెడతాం ఒకటే పెట్టలేదు. ఇంకా ఏంటి ఉంటుంది అనేది మా నాన్నగారికి మా తాతగారికి తెలిసిద్ది, ఉంటుంది లేనిది అనేది. అది ఎందుకు చెప్తున్నా అంటే ఒకప్పుడు హైదరాబాద్ని హైటెక్ సిటీని కానీ ఆ కొండలు రాళ్ళు గుట్టలు అప్పట్లో ఆయన చెప్పినప్పుడు జనాలు ఏమన్నారు, ఇదేమయ్యిద్దిలే అనే ఉద్దేశంతో అన్నారు. కానీ ఇవాళ హైదరాబాదు ఒక హబ్బు. అలాగే రేపు మన ఆంధ్రప్రదేశ్ని ఆయన 100 ఏళ్ళు ఉండాలి కాబట్టి ఇంకా వచ్చే 10 ఏళ్ళు ఆయన ఉంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. అప్పుడు దాకా వీళ్ళందరూ మీరు ఉండి చూడండి. ఇప్పుడు ఎవరైనా కానీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత శాసనసభకు వెళ్ళి ప్రజల తరపున మాట్లాడాల్సింది కదా. ప్రతిపక్ష హోదా రావాలంటే మనకు వచ్చిన సీట్లను బట్టి ప్రతిపక్ష హోదా అనేది వస్తుంది. మనకు రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా రాదు, అంతవరకు గ్యారంటీ. మరి ఏం చేయాలంటే అగైనెస్ట్ వాళ్ళు 150 ఉన్నా కానీ మన యొక్క ప్రజాధోరణి వినిపించాలి. మీ దగ్గర చేత కావట్లా, మీరు వినిపించలేనప్పుడు మీరు అసలు ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేసినట్టు ఈ విధంగా? సరే పోటీ చేశారు, మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే దానికి రావాలంటే మీరు అసలు అక్కడికన్నా వెళ్ళాలి కదా. ముందు అసలు అక్కడికి వెళ్ళట్లేదు కదా, కనీసం శాసనసభకు కూడా వెళ్ళట్లేదు మీరు. అలాగే మీరు మెగా డిఎస్సి గురించి ప్రాబ్లం అంటున్నారు. ఆ మెగా డిఎస్సి గురించి నిన్న శాసనసభాపక్షగా మనకి లోకేష్ గారు అడిగారు, ఏమని మీ దగ్గర ప్రూఫ్స్ ఏమంటే రండి వచ్చి మీరు మాట్లాడినని. అసలు మీరు శాసనసభకి వెళ్ళకుండా అని మీరు మాట్లాడకుండా ఎక్కడో ప్రెస్ మీట్ పెడితే అది ఎవరికి ఉపయోగం? మీరు ఏదైనా ప్రూఫ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడండి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే రాబోయే మళ్ళీ ఎలక్షన్స్ కోసం మీరు ఎలక్షన్ స్టంట్ కింద చేస్తున్నారు తప్ప ఇది వేరేదేంలా. వచ్చే 5 సంవత్సరాలు కూడాను చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఎందుకనంటే ఇప్పుడు మనకు అమరావతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆ డెవలప్మెంట్ కానివ్వండి, ఆ బ్రిడ్జ్ కానివ్వండి, లేదా అక్కడ కడుతున్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే నెక్స్ట్ 5 years కూడా ఆయనే వస్తేనే మనకి అభివృద్ధి జరుగుతుంది, అమరావతి క్యాపిటల్ అనేది ఉంటుంది. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పరామర్శించడానికి వెళ్తున్నారు, అక్కడేమో దారుణాలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా పగలు కొడుతున్నారు, గొడవలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి అదేంటంటే రప్ప అంటున్నారు. ఈ ఎవరికి ఉపయోగము? ఆ పరామర్శించేది ప్రశాంతంగా చేసి పోను, ఆ విధంగా చేస్తే అన్న నెక్స్ట్కి ఏమన్నా ఆలోచిస్తారు ప్రజలు. అంతేగాని మీరు అలా వెళ్ళిన చోటలా పగలు కొడితే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అనుకుంటారు? మళ్ళీ ఇంకా తక్కువ సీట్లే వస్తాయి. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి చూడండి, లోకేష్ గారు ఎంత డెవలప్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ చూసినా మీరు కనీసం ఆలోచించాలి, అంతేగాని విధ్వంసకారులు కాకూడదు. మనం డెవలప్మెంట్ చేయడమే ముఖ్యం అన్నమాట. సో వచ్చే ఎలక్షన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకునే అవకాశం అయితే లేదు, మళ్ళీ ఇంకో అవకాశం ఎవరు. ఎందుకంటే రేపు పాదయాత్ర స్టార్ట్ చేసిన పాదయాత్రలో కూడా మళ్ళీ జనాలు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడతారనేది మనం చూస్తూనే ఉన్నాం. మామూలుగా పరామర్శించడానికి వెళ్తేనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటప్పుడు మళ్ళీ పాదయాత్ర అంటే ఇంకా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనకు కావాల్సింది పాదయాత్రలా లేకపోతే ఇంకోటి అనేది కాదు, అభివృద్ధి అనేది కావాలి మనకి. ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధి అనేది మనం గమనిస్తున్నాం. 2 years వీళ్ళు వచ్చిన తర్వాత ఏమేమి వర్క్ చేస్తున్నారు, అమరావతి అనేది ఏదైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదైనా చెప్పుకునే రీతిలో ఉన్నాం మనం. అలాగే రేపు పొద్దున డెవలప్మెంట్ జరిగితే కూడా ఏమవుతుంది మనకి, దట్ ఈస్ ఫిక్స్డ్. ఇంకా అందరూ ఇదే చూస్తుంటారు 100%. సో వచ్చే 5 సంవత్సరాలు కూడాను చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఆయనే వచ్చి మళ్ళీ అమరావతిని ఇంకా డెవలప్ చేయాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది ఆర్థిక అభివృద్ధిగా ముందుకెళ్లాలని నా ఆశ.